పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా దేవుని రెక్కల క్రింద దేవుడు మనలందరినీ కాపాడుటకై మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, మరి ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా విద్యార్థులందరినీ దేవుడు పరీక్షకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చదువుకుంటున్నప్పుడు మంచి ఆరోగ్యంతో నింపాలని దేవుని ప్రార్థిస్తూ ముందుకొచ్చి అనేక మంది ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారిలో ఒకరు సాక్ష్యం కూడా అమెరికా నుంచి పంపించారు. అది 4వ గుర్తు అయిన తర్వాత మీకోసం వినిపిస్తారు. వాళ్ళతో పాటు ఇక్కడ వేరే దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క అద్భుతాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అందరి మేలుల కొరకై ఈరోజు ఆదివారం మొదటి రోజున ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలంతా దేవుని దీవెనలు కలగాలని భక్తితో ప్రార్థించుకుందాం. కృతికాకి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా సుఖప్రసవం, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అంబ్రోస్ నాథన్ కుటుంబం. అలాగే జోయి షార్షా పరీక్షలన్నీ మంచిగా రాసి మంచి విజయం సాధించినట్లుగా దేవుని సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గత నెలంతా దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కోపుల మేరీ ఫాతిమా జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, అలాగే సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం, అభివృద్ధి, ఉద్యోగంలో ఎదుగుదల కొరకు, జసిలీనా మెరిలిన్ ఎమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ బంగారు భవిష్యత్తు కొరకు, మంచి ఉద్యోగం కొరకు, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుని సంరక్షణ, అన్నమ్మ దేవరాజ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఒక వ్యక్తి. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి కోపుల మేరీ ఫాతిమా గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అనీషా బీఎస్సీ 3rd ఇయర్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, ఆల్విన్ 9th క్లాస్ మంచి ఉత్తీర్ణత, జ్ఞానం చదువుల కొరకు, జ్యోతి మంచి ఉద్యోగం, రాంబాబు చేరబోయే ఓ నూతన కంపెనీలో దేవుని సహాయం కోరుకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రిచర్డ్ పాస్కల్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ఒసగినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బోయపాటి అనిల్ కుమార్ రెడ్డి వర్షాలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, వారికి వీసా వచ్చినట్లుగా గర్భఫలం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రియమైన సహోదరులారా, ఈరోజు సాయం సమయం 5 గంటలకు జ్ఞానస్నానం పొందబోతున్నటువంటి ఫాదర్ సిజో గారి యొక్క కోడలు చిన్న బిడ్డ మేరీ క్యాథరిన్, ఆ బిడ్డను ప్రభాశీర్వించి జ్ఞానస్నానం ద్వారా ప్రత్యేక దీవెనలు పరలోకం నుండి దేవుడు కుమ్మరించి ఆ బిడ్డను ఆశీర్వించమని కూడా మనం ప్రార్థిస్తాం. వి విష్ దట్స్ లిట్ స్మాల్ బేబీ మేరీ క్యాథరిన్ గాడ్స్ మైటీ బ్లెస్సింగ్స్ ఆన్ ద డే ఆఫ్ బ్యాప్టిజం టుడే అండ్ షీ ఈస్ ద నీస్ ఆఫ్ ఫాదర్ సిజో. God bless him and all his family members today. అమన్షియా మెలానీ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అంబ్రోస్ నాథన్ కుటుంబ సభ్యులు. ఇమ్మానువేల్ జన్మదినోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, సంరక్షణ, బంగారు భవిష్యత్తు కొరకు, న్యూక్లియర్ మెడిసిన్ పీజీ కోర్స్ విజయవంతంగా పూర్తి చేయనట్లుగా, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు షీలా జాన్ కుటుంబం. వీరు మనతో పాటు మినిస్ట్రీలో అనేక సంవత్సరాలు సహకరిస్తున్న కుటుంబం. వారిని ప్రభు ఏరాళంగా దీవించాలని మరి ముఖ్యంగా ఇమ్మానువేల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. దిస్ మచ్ గాడ్ హ్యాస్ లెడ్ యూ, మే హీ కంటిన్యూ టు బ్లెస్ యూ. గర్లపాటి హరిక మరణించి 11 రోజులు అయిన సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు మేనమామలు రావులపల్లి రాజు, బాలజోజీ. వీరి కుటుంబం కూడా మనకు అతీక స్నేహంగా అనేక విషయాల్లో సహకరిస్తున్న కుటుంబం. 25 సంవత్సరాలుగా వారి ఇంటిలో మరణించినటువంటి గర్లపాటి హరికాను దేవుడు గైకొని పరలోకం చేర్చుకొని అక్కడి నుంచి ఈ కుటుంబం కోసం ప్రార్థించే బిడ్డగా దేవుడు మలచుమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ బిడ్డను కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఓదార్చి బలపరచి దీవించమని ప్రత్యేకంగా నా తరఫున కూడా సంతాపమును తెలియచేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. పామిశెట్టి లావణ్య, శిల్ప, జోసఫ్ పామిశెట్టి, కెవిన్ ఆంథనీ పామిశెట్టి, సుసేన్ పామిశెట్టి కుటుంబంలోని సమస్యలన్నిటి నుండి, బంధకాల నుండి, ఆటంకాల నుండి విడుదల కొరకు, కుటుంబ సఖ్యత
కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు, శాంతి, సమాధానం కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు చదవబోయేదే సాక్ష్యం. జనవరి 23వ తేదీ శుక్రవారం నాడు 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు ఆకాశం నుండి ఏదో జరగకూడని సంఘటన జరిగిపోతున్నది అని పలికి, అది ఏమని నాకు తెలియదు అని ఫాదర్ గారు దాని గురించి ప్రార్థించండి అని చెప్పారు. జనవరి 25వ తేదీన తీవ్రమైన మంచు తుఫాను స్నో స్టామ్ న్యూయార్క్లో అనగా అమెరికాలో ఉండగా ఆ వాగ్దానం మేము గట్టిగా పట్టుకొని ప్రకటించుకొనిచున్నాం. దాని కొరకు ప్రార్థించాం. కానీ ఆ రోజు ఏ తుఫాను లేకుండా మంచు మాత్రమే ఆ ప్రదేశంలో పడింది. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి కృతజ్ఞతగా, అలాగే తెరెసా మరియు నిఖిల్ మంచి ఆరోగ్యం కొరకు నిఖిల్ సెమిస్టర్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు నితీసా న్యూయార్క్ అమెరికా నుండి, అలాగే జోస్నా జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా హనీన్, ఆర్షాన్, అయాన్లను ప్రభు దీవించినట్లుగా రక్షణ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డి పావనికి మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా, మంచి వివాహ సంబంధం కొరకు ధన్యకి మంచి ప్రాజెక్ట్ దయచేసినందుకు కృతజ్ఞతగా ప్రభు సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోసెఫ్, లలిత, అలాగే బేబీ అడోరా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు రోజు మనం ప్రార్థిస్తుండగా చిన్న బిడ్డను దేవుడు ఆశీర్వించి, దేవుడు కనికరించి, దీవించి సాక్షిగా లేపమని అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. మిస్ మోనికా రావు జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, కృప ఆమెపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా యుఎస్ఏలో పర్మనెంట్ జాబ్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డాక్టర్ కేవీ రావు కుటుంబం, ఈ కుటుంబం కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనకు సహకారం ఇస్తున్న మంచి కుటుంబం. వారిని మరి ముఖ్యంగా వారి బిడ్డ మిస్ మోనికా రావు జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ గోల్డెన్ ఫ్యూచర్. తిరుమల రెడ్డి, నితిన్, తేజస్విని, కేజియా కుటుంబం ప్రభు ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, వీసా సక్సెస్ అయినందుకు కటకం మనీష్ రెడ్డి, గౌతమి కుటుంబం కృతజ్ఞతగా, రాబోయే కాలంలో దేవుడు ఆ కుటుంబం దీవించి కాపాడినట్లుగా ఫాదర్ సిరిల్ గారిని వారి బృందము ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే ప్రవీణ్, సంధ్య కుటుంబం మా కోసం ప్రార్థిస్తున్న అనేక మందికి ప్రత్యేక వందనాలు. మేరీ షెరీన్ 7 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి ఉండగా ఆమెను గర్భంలోని బిడ్డను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా సుఖప్రసవం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారి సహాయ మేరీ విన్సెంట్ కుటుంబం. మై ఫ్యామిలీ హై స్కూల్లో చదువుచున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ మంచి రిజల్ట్ వచ్చినట్లుగా, ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, ఫిబ్రవరి 2న జరిగే సైన్స్ ఫెయిర్ విజయవంతంగా జరిగినట్లుగా, 2026 నుంచి 27 వరకు సంవత్సరంలో అడ్మిషన్స్ వచ్చినట్లుగా సిస్టర్ ఉర్షిలా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు ఎల్ క్యాథరిన్ రెడ్డి, జి అన్శీలనా రెడ్డి, అన్నాలి శాషారెడ్డి, రోణన్ రెడ్డి బంగారు భవిష్యత్తు మంచి ఆరోగ్యం, దేవుని మార్గంలో నడిచినట్లుగా, అన్ని పనులు సక్రమంగా చేసినట్లుగా, కుటుంబ సభ్యులందరూ దేవుని మార్గంలో నడిచినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు ఈరోజు వచ్చిన భక్తులు, మరి ముఖ్యంగా మనలను నమ్మి ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరి పరీక్షలలో దేవుడి తోడుగా ఉండాలని, వారి గురించి బాధపడుతూ భయపడుతున్న తల్లిదండ్రుల మీద దేవుడు కనికరించమని ప్రత్యేకంగా పురాతనలో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 91 సంరక్షణ ప్రార్థన. అది సామ్ 91 ఈస్ సామ్ ఆఫ్ ప్రొటెక్షన్. దాని నుంచి ఒక భాగం. కీర్తన 91:4. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ యూ అండర్ హిస్ వింగ్స్ అండ్ యూ విల్ బి సేఫ్ అండర్ హిస్ వింగ్స్. మొదటి గుర్తులో యెషయా 7:2 సిరియా సైన్యము ఇజ్రాయేలు దేశం వరకు వచ్చనని దావీదు వంశీయులు వినిరి. రాజును ప్రజలను పెనుగాలికి అరణ్యంలోని చెట్టువలే వారు తల్లడిల్లిరి. When the army from Syria came to attack Israel, all the people, including the king, they were all shivering. It is compared to those leaves that wither away when the wind blows. Isaiah 7:2. కానీ దేవుడు వాళ్ళని చివరిగా యుద్ధం చేసి కాపాడాడు. అదే దేవుడు ఈ నెలలో మొదటి రోజు నుండి ఈ సంవత్సరమంతా మిమ్మల్ని దీవించాలని ఈ పాట భక్తితో పాడదాం. ఓ దేవా మా దేవా మమ్మేలహా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలహా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. రాలిన ఆకువలే నేనుంటిని, ఆలించు మా మొరలం యేసు నీవే. ఓ దేవా మా దేవా మమ్మేలవా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. విద్యార్థులందరికీ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పరీక్ష మంచిగా రాసేటట్టు, మంచిగా చదువుకునేటట్టు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా దీవించమని, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జీవితం కొన్నిసార్లు ఎడారిలాగా అంటే ఫలించని జీవితంలాగా ఉండవచ్చు. దాన్ని బట్టి యెషయా 51:3లో అది ఎడారి వలె ఉన్నను దానిని ప్రభువు వనముగా మార్చును అని ప్రభు చెప్తున్నాడు. ఐసయా 51:3 దో అవర్ లైఫ్ మే బి లైక్ ఎ విల్డర్నెస్ హీ విల్ మేక్ ఇట్ లైక్ ఎ ఫెర్టైల్ ల్యాండ్. ఇదే విషయానికి కీర్తన 126:4 ప్రభువు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయును. Psalm 126:4 As the beautiful river dried up, the Lord will make it like a flowing river and make us to become prosper again is a promise. భక్తితో పాడి అప్పు సమస్యలన్నీ తొలగిపోవాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. ఎడారి లాంటిది నా జీవితం, ఎడారి లాంటిది నా జీవితం, ఎడతెగక ఎల్లప్పుడు నన్ను దీవించు, ఎడతెగక ఎల్లప్పుడు నన్ను దీవించు. ఓ దేవా మా దేవా అమ్మేలవా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ద్రాక్షావల్లి తీగ, ఇది మనకు దేవునికి మధ్యలో ఉన్న సత్సంబంధం. ద కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ we are called vine and the branches. Cut off from him we will have nothing, we can do nothing, it is it.
యోహాను 15:5 నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. జాన్ 15:5 పాడుదాం. నీవేగా ద్రాక్షవల్లి నేను తీగను, నీవేగా ద్రాక్షవల్లి నేను తీగను, తెగకుండా కాపాడు ఫలింపచేయు, తెగకుండా కాపాడు ఫలింపచేయు. ఓ దేవా మా దేవా మమ్మేలవా. ఆయనతో కలిసి ఎక్కువగా ఫలించే దినముల కోసం విద్యార్థులు ప్రజలందరి కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు ఎంతగా మనలందరినీ ముందుగానే మెసేజ్ చెప్పి కాపాడుతున్నాడో దాన్ని 4వ గుర్తయిన తర్వాత అమెరికా నుంచి ఒక వాయిస్ మెసేజ్లో మనం వినబోతున్నాం. వాయిస్ రికార్డింగ్లో అలా ఎంతమందిని కాపాడుకుంటూ వస్తున్నాడో దేవునికి స్తోత్రం చెల్లించండి. మొదటి రోజు ఈ నెలలో కూడా భద్రతను కాపాడమని ప్రభుని ప్రార్థిస్తాం. After the 4th decade, we will be hearing a testimony, a voice message testimony, and we will be listening to that. God is protecting by giving a message before. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూప్
గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. యోహాను 12:46లో నన్ను విశ్వసించే వారిలో వారు ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. John 12:46. In order that those who trust and faith in me, that they will not walk in darkness, I have come as the light of the world. యేసు ప్రభు ఈ ప్రార్థన ద్వారా మీ మధ్యలో వెలుగుగా వచ్చి అంధకార శక్తులన్నింటిని పారద్రోలి పిల్లలకు ఉన్న భయమనే అంధకారంను తొలగించి వాళ్ళు మంచిగా చదివి మంచిగా పాస్ అయిన మాత్రం కాదు, మంచి రిజల్ట్తో ఆశ్చర్యపడే విధంగా దేవుడు దీవించాలని స్టూడెంట్స్ అందరి కోసం, చీకటిలో ఉన్న కుటుంబాల కోసం దీన్ని అర్పించి ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం పాడుదాం. చీకటి లోకములోనే పోరాడుచున్నా వాక్యమనే వెలుగులో నన్ను నడుపు. ఓ దేవా మా దేవా మమ్మేలవా. వెలుగు వచ్చే రోజులను ఈ నెలలో ప్రభు దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రవచనంలో అనేకమైనది ఆపత్తు నుండి కాపాడటానికి దేవుడు అందిస్తూ ఉన్నాడు. గడిచిన 23 అనగా ఈ నెలలోనే ఈ శుక్రవారం కాదు, ముందు శుక్రవారం ఇచ్చినటువంటి ఒక ప్రవచనం ఈరోజు ఏదో నాకు కనిపిస్తుందని, అంటే ఏదో జరగబోతుంది, ఆకాశం నుండి ఏదో జరుగుతుండకూడది జరుగుతుందని అది చెప్పిన తర్వాత నెక్స్ట్ 2 డేస్లోనే 25వ తారీఖున అమెరికాలో న్యూయార్క్లో స్నో స్టామ్, తీవ్రమైన మంచు తుఫాను వచ్చే స్థితి, దాని నుంచి దేవుడు ఎట్లా దాన్ని మలచాడో వాతావరణాన్ని, దాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి మరి వాయిస్ మెసేజ్లో వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని వినండి. అమెరికా అనేక దేశాలలో ఇలాంటిది దేవుడు కాపాడుతున్నాడు. మీరు కూడా ప్రార్థించుకోండి. ఆకాశము నుండి కొన్ని సంఘటనలు జరిగే సంఘటనను ఆపటానికి దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. యుద్ధ వాతావరణమా, కాలుష్యమా తెలీదు, కానీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు నితీష, నేను న్యూయార్క్లో ఉంటానండి. సో పోయిన శుక్రవారం జనవరి 23 ఫాదర్ సిరిల్ గారు ప్రొఫెసైజ్ చేశారు దట్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఆకాశంలో. అది యుద్ధమా లేకపోతే వాతావరణానికి చెందిందా నాకు తెలీదు, బట్ ఏదో జరగబోతుంది. ఏది జరిగినా మనం చేయాల్సింది మాత్రం ప్రార్థన మాత్రమే చేయాలి. ఏది జరిగినా పర్వాలేదు, బట్ ప్రార్థన మాత్రం ఆపకూడదు అని చెప్పేసి ఫాదర్ గారు ప్రొఫెసైజ్ చేశారు. అదే వారం శుక్రవారం ఇది జరిగింది. మాకు దాని ముందు నుంచే ఆదివారం రోజు చాలా దారుణమైన స్నో స్ట్రామ్ ఉంటుంది. లైక్ 14 ఇంచెస్ స్నో స్ట్రామ్ ఉంటుంది. ఈ ప్లేసెస్లలో చాలా కష్టము, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, బయటికి వెళ్ళడానికి ప్రాబ్లం, అన్నిటికీ ప్రాబ్లం అని చెప్పేసి న్యూస్లో చెప్తూ ఉండేవారు. సో బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది, కరెంట్ ఉండదు, వాటర్ రావు అని చెప్పేసి చెప్తుండేవారు. సో నేను ఇలానే రోజు అయ్యో ఎలా వెళ్ళాలి అని బయటికి చింతిస్తున్న సమయంలో ఫాదర్ సిరిల్ గారు ఈ ప్రొఫెసైజ్ చేశారు. ఫాదర్ చెప్పిన విధంగానే నేను నా కోసం, నాలాగా బయటికి వెళ్ళే వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసము, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థించి ఎవరికి ఏం కాకూడదు అని చెప్పేసి, అందరూ సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేశాను. అద్భుత రీతిగా ఆ రోజు 14 ఇంచుల స్నో బదులు జస్ట్ 3 ఇంచుల స్నో మాత్రమే పడింది. డే అంతా పడింది. కొంచెం చిన్నగా అటు ఇటు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉన్నా మేమందరం సర్వైవ్ అయ్యాము. ఆల్ థ్యాంక్స్ టు ఫాదర్ సిరిల్. God made Father Cyril to prophesize even the minute detail which is happening in the weather. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేశం మాత్రం కాదు, వేరే దేశములలో ఏం జరుగుతుందో వాతావరణ శాఖ కాదు, ఇది దేవుడు మనకు అందించే ప్రవచనములు. మీరు చేసే ప్రార్థన ఆ విధంగా నెక్స్ట్ లెవెల్ అంటే అదే చెప్పుకుంటూ వస్తున్నాను. మీలో కూడా, మీ ఇండ్లలో కూడా అందరు నెక్స్ట్ లెవెల్కి చేరుతారు. ఇలాంటి సాక్ష్యాలు వేరే దేశం నుండి అనేకమైన ఇంకా వెంటబడాలని భక్తితో ప్రార్థించుకుందాం. చివరి ప్రార్థనలో ఉన్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ప్రభువా, ఫాదర్ గారు చెప్పిన ప్రవచనం మా ఇంటిలో మా జీవితంలో నెరవేరాలని ఎంతమంది ప్రభువా, ఫాదర్ గారు అంటున్నారు కుటుంబం అని, నేను గురువు కదా అని ఒక వ్యక్తి చెప్తున్నారు, ఇంకొకరు సిస్టర్ అంటున్నారు. మీ ఇంటిలో మీ జీవితంలో దేవుడు అద్భుత రీతిలో మిమ్మల్ని నడిపిస్తాడు. విపరీతమైన అని ఒక పదంను వాడి ఒక గురువు కన్యాస్త్రి జీవితంలో దానికి బదులుగా ఇంగ్లీష్ విక్టరీ అనే పదంను ఉచ్చరిస్తూ మిమ్మల్ని ప్రభు దీవించమంటున్నాడు. విపరీతమైన మీన్స్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ లైక్ దాట్, బట్ ద లార్డ్ ఈస్ యూసింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ V as a sign of victory for a priest and a sister. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయన. దయగల మాత అని ఒక స్థలం ఉంది. ఆ విచారణకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు నీవు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం. ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ, ఒక భాగం మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దేవుడు ఇప్పుడు దాని లోపలికి రక్తాన్ని ప్రవహింపచేస్తూ ఉన్నాడు. అది మామూలుగా అట్లా కట్ చేసి కోసి తీయాలి, కానీ దేవుడు రక్తాన్ని ప్రవహించి వచ్చేసి ఇన్ఫెక్షన్ తొలగిస్తున్నాడు. భక్తితో ప్రార్థనతో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. 1 యోహాను 1 అధ్యాయం 7వ వచనం, ఆయన పుత్రులకు యేసుక్రీస్తు రక్తము మనలను పాపములు అన్నిటి నుండి శుద్ధి చేయును. 1 John 1:7, whatever may be sin, God's blood will wash us and cleanse us from all our sins. స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే అవన్నీ కడుగబడి అది వాళ్ళ చేతుల ద్వారా రాసిన పరీక్షకు అడ్డుగోడగా ఉండకుండా వారిని, మీరు కూడా కొంతమంది ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే మీ చేతుల ద్వారా
మీ చేతులు పని వరదలకుండా ఉంటే మీ చేతులను నా చేతులను దేవుడు దీవించి కడిగి శుద్ధి చేయాలని ప్రార్థనతో ఆశిస్తూ చివరి ప్రార్థన, చివరి మాట, చివరి ఆశీర్వాదం. పాపాలన్నీ రక్తముతో కడుగుమయ్యా, పాపాలన్నీ రక్తముతో కడుగుమయ్యా, శాపాలను సిలువ చేత తొలగించుమా, శాపాలను సిలువ చేత తొలగించుమా. ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా, ఓ దేవా మా దేవా మమ్మేలవా. అనేక మందికి చక్కగా ఈ పాట పాడుతున్నటువంటి ప్రిస్కా తన యొక్క తల్లి ఈ పాటను సీడీలో పాడింది. ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి ఏలూరులో 10వ తారీఖున సాయం సమయమున వాక్య పరిచర్య, ఒకరోజు నవదన ప్రార్థనకు వస్తున్నాం. 2 రోజులు అడిగారు కానీ ముందు రోజు రాలేని పరిస్థితి, అందువలన 10వ తారీఖు వస్తున్నాం. దయచేసి మీరు కూడా పాల్గొనండి. ఏలూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ విషయాన్ని తెలియచేయండి. దోస్ ఆర్ ఫ్రమ్ ఏలూరు, ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. దిస్ సాంగ్ ఈస్ ఆల్సో sung by a person who is the mother of Priska, who is a singer, and we are coming to that area in Cathedral in the evening on 10th. Come and be blessed and convey my message to all the people in Eluru and the area close by. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు పూజాబలి అర్పించిన అనేక మంది బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజుతో 31 రోజులుగా మాతో నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో అద్భుతం జరగాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరగబోతున్న ఇంగ్లీష్ మరియు తెలుగు అడక్కలకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ప్రింట్ చేసిన స్టూడెంట్స్ ప్రేయర్ని చూసి ప్రార్థిస్తున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా మరియు ప్రామిస్ కార్డ్ ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధమైన ఆదివారం అన్ని చోట్లలో జరిగిన పూజాబలిలు ఆరాధనలు మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్టూడెంట్స్ అందరినీ పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపి దీవించునుగాక. Along with all the holy masses offered on this Sunday all over the world, may the Lord bless me and you in the name of the Father and of the Son and of the Holy Spirit. May the students be blessed, may their exam be blessed, may they bring out the best result. In Jesus' name we pray. నీరెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. God bless you.